నిరాశన భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నిరాశన భాగ్యము కలిగిందని కాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు కాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు నాది మోసకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నాది మోసకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుతూ నిన్ను కనపరచుతూ ఆరాధించగనీలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ ఆరాధించగనీలో జీవించుచు హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా మీరు ఎక్కువ సార్లు నిలబడుతున్నాను అనుకోవద్దు, ఒకసారి నుంచొని దేవుని యొక్క సేవకులకి మనం వందనాలు తెలియజేద్దాం, శుభములు తెలియజేద్దాం. ఎందుకంటే మన గ్రామాన్ని ప్రేమించి మనల్ని అందరినీ చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కూర్చున్న తర్వాత ఒక్క మాట నేను మాట్లాడిన తర్వాత దేవుని యొక్క చేతిలో ఈ మైక్ పెట్టడం జరిగింది. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. మహోన్నతుడు ఆ కృపగల తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు. ఎందుకంటే మీరు మా మధ్య ఉన్నారు కాబట్టి ప్రభువా, అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి ప్రభువా, నీ సేవకుడు రప్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం పూట ప్రభువా, ఈ రాత్రికాలం సమయంలో ప్రభువా మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయండి నాయన. నీ సేవకులు అడుగు పెట్టారు ఒకసారి ప్రభువా, 2 సార్లు అడుగు పెట్టారు, అద్భుతం జరిగింది. మా ప్రియ చెల్లెళ్ళ ప్రభువా ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. మా ప్రియ చెల్లెలు 3 ప్రభువా కన్ఫర్మ్ చేసావు, నీకు స్తోత్రాలు. అద్భుతమైన గర్భఫలాలు పొందుకోబోతున్నారు, మీకు స్తోత్రాలు నా తండ్రి. పొందుకున్నారు, వందనాలు నా తండ్రి నా ప్రభువా. మరొకసారి నీ దేవుని యొక్క సేవకులు, నీవు అభిషేకించిన సేవకులు ప్రభువా వచ్చి ఉన్నారు. ఈసారి ఏ అద్భుతం చేస్తావో నాకు తెలియదు కానీ ఆశ్చర్యమైన కార్యాలు ఈ బిడ్డల పట్ల చేయవని ప్రార్థిస్తున్నా. అయ్యా దేన సేవకుడు సంఘానికి వచ్చిన దైవజనులను బట్టి ప్రభువా, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమారుని బట్టి నేను ప్రార్థిస్తున్నా నా తండ్రి నా ప్రభువా. వారి చుట్టూ నీ దూతంలో కాపుదలు పెట్టండి, కంచి వేయండి, కోట కట్టండి ప్రభువా, మీకు స్తోత్రం. యేసయ్య మీకే వందనం. ఏమిచ్చి కూడా మీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించువని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, అందరూ కూడా కూర్చో. హల్లెలూయా. చాలా సంతోషం లేదు, మీరందరూ వచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని ప్రభువుని గణపరుస్తున్నాను, ఆయనకి మహిమ చెల్లిస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొడదామా? ఈరోజు అద్భుతమైన రాత్రి మన జీవితంలో. ఎందుకో తెలుసా, మనకి ఈ వయసు ఉంది కదా, దేవుని యొక్క సేవకులకు వయసు ఎంతో తెలుసా? వారు ఆ వయసులో ఉన్నా కానీ ప్రభు కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దేవుని మాటలు ప్రకటించాలని, దేవుని మాటలు చెప్పాలని వారిని చిన్నప్పుడే దేవుడు పట్టుకున్నారు. హల్లెలూయా. వారిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకించారు. హల్లెలూయా. ప్రత్యేకపరిచారు. దేవుని యొక్క సేవకులు అంటే మనకి ఎవరికి ఏడుపు రాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటేనే, మనలోనే ఉంటేనే కన్నీరు అనేది ప్రతి ఒక్కరికి వస్తా. హల్లెలూయా. వారు నాకు చాలా, నా వివాహం చేసింది వారు. అప్పటి నుంచి నాకు దేవుని యొక్క సేవకులు నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో వారు నాకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. కానీ దేవుడి పట్ల ఆతృత కలిగి ఉన్న దేవుని యొక్క సేవకులు ఎందుకు 1-2 సార్లు ఇచ్చారు కదా, మన ప్రియ చెల్లెలకి అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. వారి గర్భాలు పండినాయి. హల్లెలూయా.
ఆడబిడ్డ మగబిడ్డ అది ఆలోచించొద్దు. అది మన వల్ల కాదు, మన చేతుల్లో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆయన ఇచ్చి మనం స్వీకరించడమే. మరి దేవుడు ఈసారి అద్భుతం చేస్తున్నాడో చేయబోతున్నాడో దాన్ని బట్టి ప్రభువుని నేను సంతోషిస్తున్నాను. వారు గొప్ప మేలు చేస్తున్నారు. ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడటానికి కారణం దేవుని యొక్క సేవకులు. నా కుటుంబ అవసరతలన్నీ వారి ద్వారా దేవుడు తీరుస్తున్నారు. అలాగే ఒకసారి చప్పట్లు కొడదాము. నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు పాటిగా 30,000 వచ్చాయి. ఈరోజు దేవుని సేవకులు నెలకి కనీసం నాకు 8,000 కంటే తక్కువ కాకుండా నా అవసరతలు తీరుస్తున్న విధానాన్ని బట్టి వారి గురించి నేను ప్రార్థిస్తున్నా. వారి తల్లిగారిని గురించి ప్రార్థిస్తున్నా. వారి యొక్క ఏకైక కుమారుని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నా. ఎందుకు మాటలు చెప్తున్నా, ఎక్కువ మాటలు చెప్పడానికి సమయం కాదు, కానీ దేవుని యొక్క సేవకులు రోషం కలిగిన వారు, వయసుతో నిమిత్తం లేకుండా దేవుని పని చేస్తూ ఉన్నారు. నేను అభినందిస్తున్నాను. దేవుడు వారికి దీర్ఘాయుష్ ఇవ్వాలని, అనేక చోట్ల దేవుని వాక్యం ప్రకటించబడాలని వారి చేత నేను పట్టబడ్డా. దేవుని చేత అయ్యగారు పట్టబడ్డారు, అయ్యగారి చేత అభిషేకం చేత నేను పట్టబడ్డా. దేవుని సేవలో ఉన్నా. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నా. అద్భుతమైన దేవుని యొక్క సేవకులు ఈరోజు దేవుడు వారిని వాడుకొనుగా కానీ తెలియజేస్తున్నా. అవసరతలో ప్రతి విషయంలో వారు సలహాలు కానీ సూచనలు కానీ, నా బిడ్డల హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థన అద్భుతాలు చేసింది. మర్రపాడు గ్రామంలో అయ్యగారు ఒకసారి, అయ్యగారి గురించి ఎక్కువ చెప్పటం కాదు కానీ, అయ్యగారితో దేవుడు ఒక మాట చెప్పాడు. నువ్వెక్కడికైనా వెళ్ళు, నా సన్నిధి నీతో ఉంచుతానని చెప్పారు. మా ఊర్లో నాకు తెలియని ఆశ్చర్యకార్యం ఏంటంటే, మా ఇంటి ముందు ఒక అమ్మాయి ఉంది. అయ్యగారు వచ్చి నాకు ప్రార్థన చెయ్యంగానే అద్భుతం జరిగింది. నా కూతురికి ఉద్యోగం వచ్చింది. నేను డబుల్ కార్డు మంచం కొనుక్కో అంటే ఇవి కూడా అద్భుతాలే తెలుసా. లేని మంచాన్ని కొనుక్కోవటం అద్భుతమే. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండటం అద్భుతమే. సేవకులు, దేవుడు సేవకులను అనేక రీతిలుగా వాడుకుంటాడు కాబట్టి, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాము. దేవుని యొక్క సేవకులు నోట్లో ఏ మాటలు పెట్టారో వాటి యందు మనం శ్రద్ధ కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. మరలా రావాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి మనం దేవుని ఏ విధంగా, ఏ సేవకుని ఎలా వాడుకుంటారో మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క కుమారుని బాగా వాడుకొనుగా కానీ అని వారిని దీవిస్తూ ఈ మైక్ వారి చేతిలో పెడతాను. ఒకసారి చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం తెలియజేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఎస్ బాబు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రియ బిడ్డలైన మీ అందరిని బట్టి నిజంగా దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. మేము కూడా సంతోషపడుతున్నాం. ఎప్పుడు కూడా నేను మీ గురించి తరచూ జ్ఞాపకం తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. మీ దగ్గరకు వస్తే చెప్పలేనంత సంతోషం మరి ఏంటో. మీ దగ్గరికి వస్తే ఈ సంఘానికి, ఈ కొద్దిమంది బిడ్డల మధ్యలోనికి, నాకు తెలుసు ఒకానొక దినాన దేవుడు చిన్న మంద భయపడకూడదని చెప్తున్నాడు. ఈ కొద్దిమంది వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతారంట, బలమైన జనం అయిపోతాం. దేవుడు ఈ రోజు ఇక్కడ బహిరంగ ప్రదేశంలో ఈ వీధి దీపాల దగ్గర చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకొని మనం ఈ కార్యక్రమం, సమావేశం, ఆరాధనలకు మనం ఏర్పడుతున్నాం. రాబోయే దినాల్లో దేవుడు మంచి మందిరం, ఆ మందిరంలో మీరందరూ కూడి దేవుని ఘనంగా ఆరాధన చేస్తూ ఉంటారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అది నా నమ్మిక, నా విశ్వాసం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీతో ఒక పూటల్లా గడపాలని నేను యేసుబాబుతో చాలా కాలంగా చెప్తా ఉన్నాను. వచ్చి ఈ యవన బిడ్డలంటే నాకు బాగా ప్రేమ. వారు పాటలు బాగా పాడారు, మంచి వాయిద్యాలు వాయిస్తున్నారు. నేను పెద్ద గాయకుడిని కాదు. నేను పాడితే వినటానికి మనుషులు వెళ్ళారు, గాడిదలు కూడా పారిపోతాయి. అంటే ఏంటి, మంచి స్వరం కాదు. ఒకప్పుడు బాగా పాడాను, మామూలు కాదు అమ్మా, బాగా పాడాను. ఇప్పుడు అలాంటి వయసు లేదు, పాడలేము. పాడాలని ఆశ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం పాడేవారినైనా చూసి విని వారితో కలిసి గొంతు కలిపి పునరాగాలు తీసుకుంటే ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. యేసుబాబు ఇటువైపు వెళ్తుర్లోకి రా. మరి ఈయన గారు చాలా దీనుడు, బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు అనుభవం ఉంది, కొంచెం బయట అటు తిరిగి సేవ అది. ఇప్పుడు ఈ మధ్య వచ్చారు దేవుడి పిలుపుకు లోబడి. మరి ఆయన సాక్ష్యం చూసారా, దేవుడు ఆయనకి ఇచ్చిన ధైర్యము, ఆయనకి ఇచ్చిన కుటుంబం పట్ల నాకేం పర్వాలేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు అని. చిన్న మేలు చేసినా కూడా బహిరంగంగా చెప్పే అంత ధైర్యవంతులు వాళ్ళ లేరు.
చాలా మంది లేరు. చాలా మంది దేవుని దగ్గర దొంగలాగా బ్రతుకుతున్నారు. ఏమి ఎరగనట్టు తిరుగుతూ ఉంటారు. అది తప్పు అనమాట. నేనైనా ఎవరైనా ఇప్పుడు ఆయన లెక్కలతో సహా చెప్పి అయ్యగారు ఇతర తప్పకుండా చేస్తున్నట్టు నేను కాదు చేసేది. అది హల్లెలూయా. ఎవరండి అది? ఆయన దేవుని దాసుడు, ఆయన కుటుంబం దేవుని కుటుంబం. మీ పాస్టర్గా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నారు. మీరందరూ కూడా ఆయన్ని ప్రేమించి ఆయన ప్రోత్సాహం ఇచ్చి మీ చేతనైనంత మేర ఎక్కువగా ఆయనకు సహాయం చేస్తే ఆయన రేపు చేయబోయే సేవ ఈ గ్రామానికి, ప్రాంతానికి, పట్టణానికి, ప్రజలందరికీ కూడా జీవనకరంగా, మేలుకరంగా ఉంటుంది. ఒకసారి నేను ప్రార్థన చేశాను యేసుబాబు గారికి, పాస్టర్ గారికి. చేస్తే దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి చేసి అభిషేకం జరిగి అప్పటికప్పుడు నాకు అర్థమైపోయింది. నేను చాలా మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి. నేను ప్రార్థన చేసిన దగ్గర నేను దీనున్నే కావచ్చు, ఆకర్షణీయత మా దగ్గర ఏమీ లేకపోవచ్చు, స్వరూపమైనను సొగసైనను మన రక్షకులైన యేసుప్రభు వారికి లేకుండా శిలువలో నలగొట్టబడ్డాడు. ఆయన 10,000 మందిలో శ్రేష్ఠుడు. హల్లెలూయా. 10,000 మందిలో కూడా మనం ప్రత్యేకించి ఆయన వెతకక్కర్లా. వెంటనే చూసిన వెంటనే ఆహా అని మనం అంత ప్రభావం కలిగిన గొప్ప దేవుడు మన కొరకు ఆయన ఏం చేశారండి? అమూల్యమైన తన రక్తమును, తన రక్తం అంటే ఎక్కడుంది? మన ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది కదా. రక్తం పోతే మనిషి బతాడా? యేసు ప్రభు వారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తాను ప్రేమించిన మన కొరకు తన ప్రాణం పెట్టి, తన ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నది కనుక ఆయన ఎంత గొప్పవాడో 2 నిమిషాల్లో దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాటకారిని కాదు, మాటలు రావు, వచ్చినా మన మాటలు అసలు ఎందుకు కొరగానివి. యేసయ్య జీవము మనలో ఉండాలంటే జీవం కలిగిన యేసయ్య మాటలను మనం బాగా నేర్చుకొని విని కంఠోపాఠం చేసి మన అంతరంగంలో వాటిని దాచిపెట్టుకొని ఈ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానంటాడు దావీదు. ఎందుకో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. హల్లెలూయా. మన పాపంలో పడకుండా, మనం దేవునికి వ్యతిరేకమైన మార్గంలో, శత్రువు యొక్క మార్గంలో, అపవాది క్రియల్లో పడిపోకుండా, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని దాచుకొని ఉన్నానని ఉంది వాక్యంలో. ఐ హ్యావ్ హీడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ that I may not sin against you. హల్లెలూయా. ఇక్కడ మంచి విద్యావంతులు, యోగ్యులు, యవనస్తుల్ని దేవుడు లేపుతున్నాడు. మీ అందరిని బట్టి నేను సంతోషపడుతూ ఉంటాను చాలాసార్లు. కనుక దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ధన్యులు. దేవునికి వ్యతిరేకమైన పాపంలో మనం పడము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలంటే దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి, ఘనపరచాలి, ఈ వాక్యాన్ని ప్రకటించాలి, ఇందులో ఉన్న సత్యాలను ప్రచురపరచాలి. లోక ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన పరిశుద్ధత పరలోకంలో నుండి దిగివచ్చి భూమి మీద దీనుడుగా, రిక్తుడుగా వచ్చి ఏ రీతిగా ఈ లోక ప్రజలను ప్రేమించి అందరి పాపములను పరిహారం చేయడానికి తాను శిలువ మ్రాన్లో తన ప్రాణం పెట్టాడు. అంతేకాకుండా తాను చెప్పిన రీతిగా 3వ దినమున తిరిగి లేచాడు. ఈ రోజున మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి దయచేసి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. బాగా స్పష్టంగా చదవగలిగి ఉండాలి. బాగా నిబ్బరంగా చూసి చదవండి. మాకంటే 60 ఏళ్ళు దాటిపోయిన 66 ఏళ్ళు వచ్చినాయి. నేను ఇంకా ఎక్కువ స్పష్టంగా నేను చదవలేను, కానీ మీరు చూసి చదవండి. ఎవరు బిడ్డలు? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా వినండి జాగ్రత్తగా. ఆయన ఎవరండి? నేను మొదటి వాడను. హల్లెలూయా చెబుదాం. నేను చివరి వాడిని, నేనే మొదటి వాడిని, నేను జీవించువాడను అంటే బ్రతికున్నాను, సజీవుడైన వాడును. ఒకప్పుడు మృతుడయ్యాడు ఆయన. అందరి పాపములు తన భుజముల మీద మోసుకుని గోల్గోతా అనబడే కపాలం అనబడిన స్థలములో 2 దొంగల మధ్యలో
ఆయన వేలాడి ఏ పాపము చేయని ఆయన మనందరి యొక్క పాపం ఆయన భుజముల మీద మోపబడింది. తండ్రి అయిన దేవుని చిత్తమును బట్టి కుమారుడైన క్రీస్తు లోబడి క్షమించండి, దేవుడు లోకమును ఎంతో ఏం చేశారండి? దేవుడు ప్రేమించారు. ప్రేమించితే ఏం చేస్తారండి? ప్రాణం పెడతారు. మన ప్రాణప్రదంగా ప్రేమించిన వాడు యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే యోహాను 3:16 అందరికి వచ్చింది, ఇది చదవచ్చు కూడా. దేవుడు లోకమును ఎంత అంటే అంతులేనంత ప్రేమ, హల్లెలూయా, ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక పాపములో పుట్టినవాడు పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని పొందాలి, నరకంలో వాడు అగ్ని గుండములో పడద్రోబడి యుగ యుగాలు కాలిపోవాలి. గాని దేవుని యొక్క అనంతమైన ప్రేమ, మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ, ఆయన యొక్క కృప వెతుక్కుంటూ నశించిన దానిని వెదకి రక్షించడానికి కుమారుడైన క్రీస్తు కన్యక కడుపును పుట్టి పాపరహితుడిగా జీవించి ఈ లోక ప్రజలను వెతుకుంటూ వచ్చాడు, రక్షించాడు. నేను కూడా ఒకానొక రోజున పాపిగా దౌర్భాగ్య జీవితంలో ఉన్నప్పుడు, దేవునికి లోపడకుండా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయనకి నేను దొరికాను, నన్ను పట్టుకున్నాడు. అందువల్ల నా జీవితం మారిపోయింది, నా దురభ్యాసాలు మారిపోయినాయి, నా మనసు మారిపోయింది, నా హృదయంలో తలంపులు మారిపోయినాయి. దేవుని సేవ చేయాలనే ఆశ, దేవుని ప్రజలతో జీవించాలనే ఆశ, దేవుని యొక్క సంఘాలను బలపరచాలనే ఆశ, దేవుని దాసురాండ్రి వారి కుటుంబాలను పిల్లలను ప్రేమించి దేవునిలో వారు ఎదుగునట్లు వారి కొరకు ప్రార్థన చేయాలని, ఇంకా దేవుడు బలపరిచిన రీతిగా వారికి సహాయపడాలని, సంఘాలలో పనిచేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య శక్తిమంతుడైన దేవుడు. ఆయన దేవుని ప్రేమను మనకు రుజువుపరిచిన దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన మనం చూడలేము. దేవుడు కుమారుడైన క్రీస్తు కూడా దేవుడే, తండ్రితో పాటు ఆయన దేవుడే. త్రిత్వములో ఏకటువంటి ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దీన్ని మీరు గ్రహించుకోవడానికి కొద్దిగా ఆలోచన చేసి ప్రార్థన చేసి వాక్యాన్ని బాగా చదువుతా ఉంటే మీరు గ్రహించుకోగలుగుతారు. తండ్రి కుమారుని పంపిస్తే కుమారుడు వచ్చి ఈ లోకంలో శ్రమ పడి ప్రాణం పెట్టారు, తిరిగి 3వ దినమున లేచారు, మరణాన్ని జయించారు. హల్లెలూయా! ఈ మరణాన్ని జయించాడు యేసయ్య. మరణం ఎందుకు పొందాలి? ఆయన ఏమైనా తప్పు చేశారా? ఆయన ఏమైనా కొట్టి కొరతనేయడానికి మనుషులు ఏ హేయమైన దుర్నీతి పనులు ఏమైనా పాల్పడ్డారంటే ఏమీ లేదండి నా ప్రియ సహోదరులారా. ఆయన ఎన్నడూ ఏ తప్పు చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఒక అబద్ధం ఆడలేదు, ఆయన నేత్రములు పాపములు చూచి తట్టుకోలేవు. అంటే పవిత్రమైన నిర్మలమైన నేత్రములు కలిగిన యేసయ్య, పరలోకపు మహిమలో ఉండే యేసయ్య. ఆయన మహిమను గూర్చి ఆ పరలోకములో ఉండే దేవదూతలు కెరూబులు స్వరూపులు యెషయా గ్రంథము 50 క్షమించండి, యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం అది చూసారా? సడన్ గా జ్ఞాపకం 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయంలో ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, చదవండి అక్కడి నుంచి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్నిసార్లు అంట? ముమ్మాటికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండాలని. హల్లెలూయా! భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరు అంట? అవన్నీ యెహోవావే. ఈ భూమి అంతా ఎవరిది? మన దేవుడిది. ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తం, పశువులు పక్షులు మనుషులు జంతువులు అన్ని రకాలైన జీవరాశులు ఆయన సొంతము, ఆయన ఆస్తి. 1000 కొండల మీద పశువులు ఆయనవి. ఆయన పోషించే శక్తిమంతుడు. సముద్ర అంతర్భాగములో లోపల ఎంతో లోతైన ప్రదేశాల్లో నివసించే మత్స్యాలు తిమింగలాలు ఆయన ఇచ్చే ఆహారంతో అవి పోషించబడాలి. హల్లెలూయా! అరణ్యంలో ఉన్న క్రూర జంతువులు, మామూలు జంతువులు, సాధు జంతువులు, అన్ని రకాల జంతువులు
నేల మీద ప్రాకే ప్రతి పురుగు ఆయన ఇచ్చే ఆహారం ఇచ్చారు. భూమి మీద బ్రతుకుచు దేవుని యొక్క పోలికలో దేవుని కుమారుడు క్రీస్తు యొక్క నామంలో విమోచించబడటానికి దేవుని వల్ల నియమించబడిన ఈ మనుషులు, దేవుని వల్ల ప్రేమించబడుతున్న మనమందరం కూడా కుమారుడైన క్రీస్తు ద్వారా విమోచించబడాలి. విమోచించడం అంటే ఏంటో తెలుసండి? ఉదాహరణకి మీకు అర్థం కావాలని చెప్తున్నా. నా దగ్గర ఏదో చిన్న బంగారు పోగు మా మామగారు ఇప్పుడు 40 ఏళ్ల క్రితం పెడితే అది చాలా భద్రంగా ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. మాది దాదాపు 1/2 కిలో బంగారం ఒక దొంగ చేతులారా మేము ఇచ్చేసాం. ఒక 1/2 కిలో బంగారం ఒక దొంగ, ఒక ద్రోహి మా నమ్మకత్వాన్ని, మంచితనాన్ని తీసి ఆసరాగా చేసుకొని నమ్మబాయి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాడు. దేవా క్షమించలే, నువ్వు కృప కలిగిన వాళ్ళని, మేము నష్టపోయామని మేము అనుకుంటే కాదు, నీకు తెలుసు ఒకనొక రోజు నీవు మా బంగారం మాకు ఇస్తావు. హల్లెలూయా. నువ్వు వాళ్ళ 10 రూపాయలు పోగొట్టుకుంటే 10,010 రూపాయలు నీ చేతిలో దేవుడు పెడతాడు. హల్లెలూయా చెబుదామా? సమస్తం పెంటగా ఎంచుకోవాలి భూమి మీద మనం. ఎందుకంటే ఈ ఎలకాలం మనం బ్రతుకుతామో లేదో మనకు తెలియదు. మన జీవిత దినాలు ఎన్నో తెలియదు. మన దినములు లెక్కించుకుంటూ బ్రతకాలి. అనుదిన ఆహారం మాకు దయచేయమని ఆయన వేడుకోవాలి. ఆయన ఇచ్చిన కృప చేత బ్రతకాలి. ఆయన నిరీక్షణతో మనం కనిపెట్టుకుని ఆకాశం వైపు కన్నులు ఎత్తి, దేవా నీవు ఎప్పుడు చూస్తావయ్యా నా వైపు. మనుషులు ఎవరు చూడలేరు, చూసిన వాళ్ళ వల్ల ఏమీ కాదు. దేవుని వైపు చూస్తే, దేవుడు మన వైపు చూస్తే, ఆయన నామం పేరిట మనం మొర్రపెట్టి ప్రార్థన చేస్తే, నాకు మొర్రపెట్టుము అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నీకు జవాబిస్తానంటున్నాడు. ఆయన మొర్రపెడితేగా మనకు జవాబులు దొరకటానికి, ప్రార్థన చేస్తే కదా పనులు జరగటానికి. విశ్వాసంతో కనిపెట్టుకోవాలండి. మనం యేసయ్య మీదనే నమ్మకం పెట్టుకోవాలి. ఆయనే రక్షకుడు, ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే పరలోకపు మహిమలో నుంచి కన్యక గర్భం ద్వారా భూమిలో అవతరించాడు. ఈ మరి నెల వచ్చిందంటే క్రిస్మస్ నెలే కదా. ఎక్కడెక్కడ చేస్తారు చెప్పండి పండుగ? అడవుల్లో చేస్తారు, ఎడారుల్లో చేస్తారు, పెద్ద పెద్ద దేశాల్లో ప్రముఖులు చేస్తారు, రాజప్రసాదాల్లో చేస్తారు. ఐలాండ్స్ అని ఉంటాయి. అంటే ఐలాండ్స్ అంటే ఏమంటారు? సముద్రాల మధ్యలో దీవులు, అక్కడ చేస్తారు. 24 గంటలు ఆయన ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించి. ఆయన సైన్యంలో అధిపతి యెహోవా, ఆయన కుమారుడు క్రీస్తు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, ఒకగానొక్కవాడు, రక్షకుడు, సమస్త లోకాన్ని విమోచించడానికి వచ్చాడు. విమోచన అంటే ఏంటని చెప్తాను, నాకు చెప్పాను కదా, చెప్పలేదు. ఏంటో తెలుసు విమోచన అంటే? చిన్న బంగారు పోగు పాలు డబ్బులు అవసరమైంది మనకి. మన దగ్గర డబ్బులు లేవు, దీన్ని తీసుకుపోయి కుదవబెట్టాం. ఆయన దానికి ఒక దారం చుట్టి, దానికి ఒక కాగితం పెట్టి, ఒక తారీఖు వేసి, పలానా తారీఖు నుంచి ఎప్పుడు వచ్చా అప్పుడు దాని వడ్డీ ఎంత అని రాసి పడేస్తాడు కదా. ఉంగరం ఎవరిది? అసలు మనదే. మన డబ్బులు అవసరమైనవి అప్పు చేసేసాం, పోయి అతని దగ్గర పెట్టాం. దాన్ని విమోచించాలి మనం. ఎప్పుడు? అనా పైసలతో సహా దాని అప్పు తీర్చిన పూట మన వస్తువు మనకి చేతిలో పెడతాడు. నోటు పూట ఏమైనా రాసి ఉంటే దాన్ని ముక్కలు ముక్కలు మన ముందే చింపి చెట్టబుట్టలో పడేస్తాడు. హల్లెలూయా. పాపం వలన ప్రియులారా లోకంలో మనుషులందరూ పాపం చేశారు. ఆదామనే ఆది మానవుడు దేవుని వల్ల సృజించబడిన వ్యక్తి. ఆయనకు చాటి అయిన సహాయముగా ఆయన శరీరంలో నుండే మాంసంలో నుంచి కొంత మాంసము, ఎముకల్లో ఒక ప్రకటనలో ఒక ఎముక తీసి దేవుడే ఆయనకు సాటి అయిన సహాయం, సరిపోయిన సహాయం, ఒక స్త్రీని తయారు చేసి ఆయనకి ఇస్తే ఆమె పేరు హవ్వ అని పేరు పెట్టాడు. జీవం కలిగిన ప్రతి వారికి ఆమె తల్లి. హల్లెలూయా. హవ్వమ్మ గారు, ఆదాము గారు, వారిరువురు చక్కగా ఉంటున్నారు. అపవాది గడిలో దేవునికి వ్యతిరేకించే అపవాది వాడు, దయ్యము, సాతానుడు, నీతి విరోధి, అబద్ధమునకు జనకుడు అని వారికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి ప్రియులారా. వాడొచ్చి పురుషుడు లేని సమయంలో బలహీనురాలైన అతని భార్య దగ్గరికి వచ్చి, ఇది నిజమా? అదేంటి దేవుడు మీరు నీ పండు తినవుతాడా? ఓ అమ్మగారు తింటే మీరు
దేవుళ్ళు అయిపోతారు. దేవుడికి మీరు దేవుళ్ళు అవటం మీకు ఇష్టం లేదు. చూసారండి సాతాను గారి యొక్క బోధ, దుర్బోధ, అబద్ధాన్ని చెవిలో చెప్పి మోసగించి ద్రోహ పనికి పాల్పడ్డాడు వాడు. వాడి మాట నమ్మింది, దేవుడు చెప్పిన మాట మర్చిపోయింది. జీవం కలిగిన యేసయ్య మాట మనం మర్చిపోతే ఆపదలో పడతాం, శోధనలో పడతాం. అయితే దేవుడు దయ కలిగిన వాడు. వారిద్దరూ పాపంలో పడ్డందువల్ల వారు దిగంబరులు అయిపోయి దేవుడి ఎదుడు రాలేక సిగ్గు బిడియము అవమానంగా భావించుకొని ఆమె తింటమే కాకుండా తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది. ఆయన కూడా అనుకున్నాడు, ఆ దినపూట మీరు నిశ్చయముగా చచ్చదరని చెప్పాడు దేవుడు. ఆమె చచ్చిపోతే నేను బతికి నేనేం సాధిస్తాను అనుకున్నాడు. ఆమె లేదు నేనెట బతికాను అనుకున్నాడు. హల్లెలూయా, తప్పులేదు పాపం. ఆమె ఇది అయిపోయినప్పటికి నేనేం చేశానని ఇద్దరు కలిసి తినేశారు. ఆ మాట కాదనకుండా తినేశాడు. వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వచ్చే ధైర్యము లేదు. వారికి ఆవహించిన దురాత్మ బలము సాతాను పాపములో పడిపోయి ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరు ఒకానొక రోజున పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. కానీ 2 రకాల మరణాలు ఉన్నాయి. మొదటిది శారీరక మరణము, రెండవది ఆత్మీయమైన మరణం. ఈ ఆత్మ సంబంధమైన మరణము దేనికి జరిగిందనమాట? ఇప్పుడు దేవునితో సహవాసం చేయలేని స్థితి ఎందుకు ఏర్పడిందంటే మనలో దేవుడు ఉంచిన ఆత్మ మృతమైపోయింది. అయ్యో, బాధాకరమైన విషయం. దేవుడు ఆ ఆత్మను పునరుద్ధరించడానికి, మరలా మనం ఆయనతో స్వేచ్ఛగా సహవాసం చేయడానికి, ఆయన ముఖాన్ని దగ్గరికి వచ్చి ముఖం ఎదురుగా ఉండి ముఖ దర్శనం చేసుకుని ఆయనతో సహవాసం చేసి అరమరికలు లేకుండా ఆయనతో కలిసి భోజనం చేయడానికి, ఆయన దగ్గర ఆడుకోవడానికి, ఆయన బిడ్డలుగా ఆయన సహవాసాన్ని అనుభవించడానికి అవకాశాన్ని కోల్పోయారు. పాపం వలన వచ్చిన జీతము మరణాన్ని, ఆత్మీయమైన మరణాన్ని పొందారు. మృతులుగా ఉన్నారు. ఆ మృతులైన ఆదాము హవ్వలను దేవుడు ప్రేమించి ఆయన వచ్చి, ఆదామా నీవు ఎక్కడా? అయ్యా, నేను మీరు వద్దన్న పండు మేము తిన్నాము, మీ ఎదురు రాలేకపోతున్నాము. వారి దగ్గరకు ప్రేమ కలిగిన తండ్రి కనుక సమావేశపరిచి జంతువులను, గొర్రెలను వధించి ఆ చర్మపు చొక్కాయలు వారికి తయారు చేసి ధరింపజేసినప్పుడు వారికి సిగ్గు దిష్టములు కనపడదు కాబట్టి, వారు దిగంబరుగా లేరు కాబట్టి ఆయన ఎదురుకు రాలేదు. అవి కూడా తాత్కాలికమే, కొన్నాళ్ళే పనిచేస్తాయి. మళ్ళీ అవి చీకుపట్టిపోతాయి, చినిగిపోతాయి. శాశ్వతమైన నీతి మానవుడికి అనుగ్రహించడానికి, నీతిని వస్త్రముగా మనకు ధరింపు చేయటానికి, మన పైన శిక్షా విధిగా వ్రాయబడిన రుణపత్రము ఏదైతే తాకట్టు పెట్టేశామో విడిపించే కాసు లేదు మన కాడ. ఆయన ఏం చేశారో తెలుసా? గవిని వెలపట, యెరూషలేమనే మహాపట్టణము, రారాజు పట్టణము వెలుపట, గవిని వెలుపట శ్రమపడి కడపటి కాసు వరకు ఆయన మనకు వ్యతిరేకంగా మనం చెల్లించవలసిన పాప రుణమును ఆయన చెల్లించాడు. హల్లెలూయా. మనం చెల్లించలేమని తెలుసు, మనం నిస్సహాయులమని ఆయనకి తెలుసు. మన ఇళ్ళ ప్రేమ కలిగి వెతుక్కుంటూ వచ్చి ఆయన మనకు ఆశ్రయం ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం సకల మానవుల యొక్క క్షోభ, వేదన, బాధ, సమాధానం లేని స్థితి, పాపం నుంచి విడుదల పొందజాలని స్థితి మానవుని వేధిస్తూ బాధిస్తూ ఉన్నందువలన పరలోకపు తండ్రి యొక్క చిత్త ప్రకారము ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయ నాథుడైన యేసయ్య లోకములో అవతరించినాడు. హల్లెలూయా. కన్యక కడుపును పుట్టానండి. అందుకనే ప్రపంచం అంతా పండుగ చేసుకుంటాను. ప్రపంచానికి సంతోషం వచ్చింది. ప్రపంచం మార్గము దొరికింది. నేనే మార్గము, నేనే సత్యమును, నేను జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును పరలోకపు తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి చేరుకోలేడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనకు ఆత్మ లేనప్పుడు ఆత్మతో మనం ఎలా ఆరాధిస్తాము? ఆత్మీయంగా మనం మృతులమైనప్పుడు మనం తిరిగి పునరుద్ధరింపజేసేది ఎవరు? యేసయ్యే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి తన పునరుద్ధానపు శక్తిని మనకిచ్చి, తన బలమును మనకు అనుగ్రహించి
మిక్కుటమైన బలమైన స్థితిలో మనం ఉన్నప్పుడు బలవంతుడైన తాను మన తరపున శిలువలో మరణించడం ద్వారా తన రక్తమును చిందించడం ద్వారా మన ఎడల తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు రుజువుపరిచిన ప్రేమ ఏంటంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం బిగ్గరగా చదివేవారు ఒకరు చదవాలి, వినిపించాలి. హల్లెలూయా. ఎట్లనగా అని చదవండి. ఎట్లనగా మనం ఎక్కను లైటింగ్ లేదు, 5-8 రివర్స్ వస్తుంది. అది కాగితం తీసిండి అమ్మాయి గారికి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఆగండి, వెల్లడిపరచకపోతే మనకి ఎట్లా తెలిసింది? ఎలా వెల్లడిపరిచాడు, ఎలా రుజువు చేశాడు? చదవండి. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు బలహీనమైన భక్తిహీనమైన శాపగ్రస్తులమైన మృతులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. చనిపోవడం అంటే ఎట్లా చనిపోయాడు? యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడా? హల్లెలూయా. ఆయనకి యాక్సిడెంట్ కాలేదు. మన కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, దొంగల మధ్యలో వేలాడుతున్నప్పుడు దేంతో పొడిచారండి ఆయన్ని? మేకులతో శీలలు కొట్టి, అదే మేకులు, బలమైన మేకులు కొట్టి చేతుల్లో కాళ్ళను పక్కన మళ్ళీ కోటు పొడిచి తలను శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టి రక్తమంతా చిందించడానికి కొరడా దెబ్బలు తిని వీపు దున్నబడిందంట పొలములా. హల్లెలూయా. అంతగా ఆయన శ్రమను అనుభవించి యేసయ్య మన మీద తనకున్న ప్రేమను రుజువుపరిచాడు. అంతేకాదు, ఆయన యొక్క కృప ఎంత గొప్పదంటే ఆయన తిరిగి లేచాడు, కడపటి కాసు దాకా చెల్లించాడు. హల్లెలూయా. చిల్లిగవ్వ కాసు లేని మన యొక్క రుణాన్ని తీర్చడానికి అమూల్యమైన తన రక్తాన్ని మన తరపున మన స్థానంలో యెరూషలేము గవిని వెలుపట ఇరువురు దొంగల మధ్య రోము ప్రభుత్వము ఆధిపత్యములో ఆయన అధికారం చూపించాడు. ఆయన రక్తమంతా కడపటి కాస్ట్ వరకు ఇక మన దగ్గర ఒక్క పైసా రుణము ఎవరికీ లేకుండా పూర్తిగా మన పాపంలో నుంచి మనకు విమోచన చేయడానికి, మన శుద్ధి చేయడానికి, మన కన్నులకు వెలుగు కలగటానికి, మనకున్న అవమానం, నింద, మనకున్న దౌర్భాగ్య స్థితులు వైదొలగిపోవటానికి, మన పాపములు తూర్పు నుంచి పడమర ఎంత ఎడమో అంత ఎడము చేయటానికి, సముద్రం యొక్క అదో భాగములో మన పాపముల యొక్క మూటలు పారద్రోయబట్టడానికి, ఇకేంటంటే దేవుని దృష్టిలో మన పాపములు జ్ఞాపకం రాకుండా ఉండట కొరకై తన అమూల్యమైన రక్తము అని చిందించాడు. ఈరోజు నా రక్తమును లేకపోతే మన పాప ప్రాయశ్చిత్తము లేదు. యేసయ్య యొక్క రక్తము నిన్ను నన్ను విమోచిస్తుంది. ఆయన వచ్చింది రాజ్యాలు కట్టుకొని ఏలటానికి కాదు. ఆయన పశువుల పాకలో పుట్టింది సమస్త మానవాళికి అందుబాటులో ఉండటానికి, పేదలకు సాధలకు అందుబాటులో ఉండటానికి, సమస్త మనుషుల యొక్క కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయటానికి, లోకములో ఉన్న సకల జాతుల వారిని ప్రేమించటానికి. ఈ లోకమంతా ఆయనదే. ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త ఆయనే. ఆయనకు కులము, తలము, మతము, వర్గము, భేదము లేదు. హల్లెలూయా. భాషా భేదము లేదు, రంగు వర్ణభేదము లేదు, ఏ భేదము లేదు అని బైబిల్లో చెప్తోంది. ఏ భేదమును లేదు. అంతటా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ విధంగా ఏ భేదము లేని మనుషుల మధ్యలో అన్ని భేదాలు పెట్టుకొని కులం అంటాడు, గొప్ప అంటాడు, నేను గొప్ప నేను తక్కువ అంటాడు, నా సిద్ధాంతం పెట్టి చెప్తుంది అంటాడు, ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని నీ తల మీద కాలు పెట్టి త్రొక్కటానికి, లేకపోతే నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నిన్ను దోపిడీ చేయడానికి. లోకం అంతా దోపిడీ, దౌర్జన్యము, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషము, అసూయ, మత్సరములు, కక్షలు, కార్పణ్యములు, కరుడు గట్టిన హృదయాలతో మానవులు పశువులన్నా పశువుల్లాగా ఉన్నాయి. క్రూర జంతువులు కూడా ఒక రెప్పపాటులో వాటి క్రూరత్వాన్ని మర్చిపోయి మనిషిని మృంగి వేయకుండా చంపివేయకుండా వెళ్ళిపోతాను. నేను వైల్డ్ లైఫ్ని కొన్ని చూస్తూ ఉంటాను వీడియోస్. అప్పుడు అనిపిస్తుంది, దేవా నీవు ఇంత గొప్ప దేవుడు,
అది తలుచుకుంటే క్షణంలో వాడిని మింగి అవకాశం పడేసింది. కానీ అదేంటో బెదిరించినట్టు చేశాడు, అది దండం పెట్టినట్టు చేశాడు, అక్కడక్కడ మర్చాడు. అది చూసి జాలిపడేది వెళ్ళిపోయిందయా, ఎంత గొప్ప దేవుడు అని. లోకంలో సాతానుడు ఒకడు, వాడికి జాలి యేసయ్యకు వ్యతిరేకంగా, ఆయన ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, పరిశుద్ధ లేఖనములో బయలుపరచబడిన సత్యములకు వ్యతిరేకంగా లోకంలో దురాత్ముడు పనిచేస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య వచ్చి సత్యమును ఉపదేశిస్తే కాసేపటికి ఆయన మన కలుసు మేరలో ఆయన అటు వెళ్ళారు ఎక్కడికో. ఈరోజు నిమ్మలాగా వచ్చి పిల్లిలాగా, నక్కపోతులాగా, తోడేళ్ళలాగా గొర్రెల్ని మ్రీవేయడానికి, మోసం చేయడానికి, కుక్కలాగా నీచమైనటువంటి దౌర్భాగ్యపు సాతానుడు, సత్యములకు విరోధి అయిన అపవాది వాడే సాతానుడు. దేవుని ప్రజలు సమాధానంతో జీవించకుండా అడ్డుపడేది వాడే. తన తరముల నుండి మానవుల్ని అన్యాయానికి గురి చేస్తూ దేవుని ప్రేమ గ్రహించుకోకుండా, మనుషులు దేవుని తెలుసుకోకుండా చేయడానికి వాడే కారణం. ఇది నిజమా? ఈ పండు తినొద్దు అన్నాడా దేవుడు? అదేంటమ్మా లేదట, అదేంటమ్మా అమాయకురాలను అమ్మమ్మ గారిని పట్టుకొని అదేంటి మీ మీద ప్రేమ ఉంటే ఏమో పళ్ళు తింటే ఏమైంది? ఇల్లు ఉన్నాయి కదా, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా. వాడు చేసే బోధన ఇవే, వ్యతిరేకమైన బోధ, సత్యమునకు విరోధమైన మాటలు, నీతి విరోధమైన మాటలు, ప్రజలకు మేలు చేయని మాటలు, రహస్యములో పలికే మాటలు. దొంగిలించిన నీళ్లు తీపని ఉంది బైబిల్ కదా. రాజుగారి లాగా రమేశ్వర్ రోడ్డు మీద వెళ్లకుండా పక్కన గల్లీల నుంచి చూస్తున్నారా లేదా? దొంగ బ్రతుకు సాతానుడు. సింహంగా మనం బ్రతుకుతాం దేవుని నమ్మకుంటే, నీతిమంతులుగా తీర్చబడితే, పాపములు ఒప్పుకుంటే, పరిశుద్ధులైన దేవుని ఎదుట మన హృదయాన్ని అంతరంగాన్ని తెరిచి, అయ్యా నేను పుట్టుకతోనే పాపిని, పెరిగి పెద్దవాడిని, పాపంలో నేను పెరిగాను, కానీ నువ్వు కృప కలిగిన దేవుడు అని తెలుస్తుంది. పరిశుద్ధ లేఖనములో భూమి ఆకాశాలు గతించిననే కానీ నీ మాటలలో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని ఏ పరిశుద్ధ లేఖనం గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చినావో, ఆ లేఖనం నేను తెలుసుకున్న తర్వాత నా పాపపు పొరలు రాలిపోయినాయా, నా కళ్ళు వెలుగు చూస్తున్నాయి. నీలో ఉన్న సత్యాన్ని గమనించాను, నా అంతరంగంలో సమాధానం దొరికింది, జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది, ఓ జీవితానికి ఒక ధ్యేయం నీవు ఇచ్చావు. హల్లెలూయా. ఆ ధ్యేయంతో నేను బ్రతుకుతాను. నేను ఎందుకు బ్రతకాలి అంటే యేసయ్య కోసం బ్రతకాలి. హల్లెలూయా. కొంతమంది ఓడిపోతారు, జీవితం అంతా ఓడిపోతుంది, మోసపోతుంది. ఇంకేముందండి, నా బతుకు అయిపోయింది అయ్యగారు, ఇది చేయగలిగేది ఏమి, అందరూ మోసం చేయటమేనా అంటే లోకం అంతా దేంతో నిండి ఉంది చెప్పండి అయ్యా? దేంతో నిండి ఉంది? పాపంతో నిండి, స్వార్థంతో నిండి, అసత్యంతో నిండి, దోపిడి, అన్యాయస్తుల యొక్క దుశ్చర్యలతో నిండున్నది. బలహీనల మీద బలవంతులుగా చేరే రీతిగా వచ్చి దౌర్జన్యం మీదబడి ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు ఈ రోజు. ఆ రోజున ఆదాము హవ్వలు దేవుని మాట విననందువల్ల, దేవుని మాట గుర్తుపెట్టుకున్నందువల్ల వారి గర్భవాసాన్ని పుట్టిన 20 కుమారుల్లో పెద్దవాడు వెళ్ళి చిన్నవాడి మీద పడి అతని పొలంలో అతను గొర్రెలు మేపుకుంటుంటే వెళ్ళి ఏం చేశాడని చంపేశాడు. అయ్యో, మానవ జాతి పతనమైపోయింది. ప్రియులారా, మానవ జాతి యొక్క పాపం రోజు రోజుకి కొండలై, ఎత్తైన పర్వతాలై, సముద్రం యొక్క లోతుగా మానవుడు ఎక్కడ చేయబెట్టినా నాశనం అయిపోయిన స్థితి మానవుడి కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి స్థితిలో ఉన్న మానవుని వెతకటానికి సకల లోకమును నిర్మించిన దేవుడు సకల లోకంలోని సొత్తును తిరిగి స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడి మనం ఆయన సొత్తు అయిన ప్రజలుగా చేయబడటానికి, పాపంలో నుంచి విడిపించబడటానికి, మన మనస్సు మార్చడానికి. నేను భయంకరంగా రోజుకు 2-3 పెట్లు సిగరెట్లు తాగేవాడిని. తాగాలని తాగట్లే, వద్దని తాగుతాను. వాము, నాకు ఎట్టా శక్తి లేదు అసలు. నేను ఏ విధంగా నేను అడిక్షన్ అనమాట. ఏమంటారు దాన్ని? అడిక్షన్ అంటే తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమో పదం వ్యసనము కరెక్టే, కానీ అదొక దురలవాటు. అది లేని నా వల్ల కాదు అనే పరిస్థితి. అది లేకపోతే నా బ్రతుకు లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా ఒక రోజులో అమెరికా వెళ్తాననగా భయంకరమైన దుర్వ్యసనంలోంచి దేవుడు రెప్పపాటులో దాని మీద యావ లేకుండా చేశాడండి. హల్లెలూయా. ఎంత భయంకరమైన దురలవాటినైనా మాన్పించే శక్తి వేసేలా వాసనే పట్ల ఇప్పుడు అది లేని బ్రతకలేను అనుకున్న నేను పెట్టలకు 18 సంవత్సరాలు పూర్తిగా సిగరెట్లు తాగి నా గుండెకి తెచ్చుకున్నా. ఈ రోజున యేసయ్య సాక్షిగా నేను మీకు చెప్తూ ఉన్నాను పిల్లలారా, ఏ వ్యసనమైన ఏ విధమైన దురలవాటైనా ఎంత బలమైన ప్రభావం నీ మీద ఉన్నా అది పాపం వల్ల ఉన్న ప్రభావం. యేసయ్య పాపములను తుత్తునియలు చేయగలడు. హల్లెలూయా. యేసయ్య నేను విశ్వసిస్తున్నాను, నీకు లోబడతానయ్యా, నువ్వే దేవుడవు, నువ్వే పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నీ ద్వారా తప్ప ఎవడో రక్షణ పొందలేడు. నువ్వు ఇరుకు మార్గంలో మమ్మల్ని పొమ్మంటే మాకు ఇష్టమైన రీతిలో నడవాలని విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్నామయ్యా. ఇష్టానుసారంగా జరుగుతున్నావు. అది దేవుడి చిత్తం సార్. నేనే మార్గము. అయ్యా నాకు కొన్ని దారులు తెలిసేయండి. లేదురా బాబు, నీకు తెలిసిన దారులు నిన్ను ముత్యాలమ్మ చెరువులో పడేస్తారా బాబు. ముత్యాలమ్మ చెరువు అనేది బాగా నాకు కామన్గా వస్తుంది. ఎందుకంటే మా ఊరి దగ్గర మా రామానగరంలో ముత్యాలమ్మ చెరువు ఉంటే మేము ఆ చెరువు దగ్గర మంచినీళ్ళు చిన్నప్పటి నుంచి తెచ్చాము, తాగాము, తిరిగాము. ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నా, హైదరాబాద్ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ పోయినా ఎవరికైనా బాధ కలిగి ఏదో రెడీగానే ఉంది ముత్యాలమ్మ చెరువులో పోయి పట్టాను. కానీ నేను అంటుంటా తాగ రోజులో 10 సార్లు వాడతా ఆ మాట. ఈ లోకం అనే పాపపు కుహరములో మానవుడు యేసయ్యని తెలుసుకోకుండా వెళ్ళి పడిపోతా ఉన్నారు. గొర్రె ఉంది, మనమంతా గొర్రెల వలె త్రోవ తప్పి ప్రతి వారం మన ఇష్టమైన త్రోవకు వెళ్ళిపోయాం. ఆయన గొర్రెలకు మంచి కాపరిగా వచ్చి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి వాటిని తన దొడ్డులో చేసుకుని క్షేమకరమైన స్థితిని వారికి అనుగ్రహించడానికి ప్రయాసపడి భారం వేసుకొనిచున్న సమస్త జనులారా, హల్లెలూయా, మా కులపోళ్ళారా, మా మత పోళ్ళారా, మా ఇంటి పేరుకోళ్ళారా, మా వర్గం వాళ్ళారా అని అన్నాడు ఆయన. హల్లెలూయా. మనుషులు పెట్టి సాతానుడు పెట్టిన చిక్కులో పడి అది ఎవరికీ తెలియదు ఆ మతం అంటే ఏంటో మత్తు మందులు చల్లాడు. మతాల్లో ఏమీ లేదు. క్రైస్తవ్యం కూడా మతము కాదు. హల్లెలూయా చెబుదాం. మన ప్రభువు నమ్ముకున్నది. మీరు ఎవరు బాబు అని అంటే మీరు క్రైస్తవులు ఉండని చెప్పాలి. క్రైస్తవ మతం అని చెప్తాం మనం. యేసయ్య మతం స్థాపించాల. అసలు ఆయన్ని చంపడానికి కుట్ర పన్నింది కూడా ఎవరు? మత నాయకులే, ప్రధాన యాజకులు. ఎక్కడ వారి పేరు పోద్దు, ఎక్కడ వారి గొప్పతనం పోద్దు, ఎక్కడ వారి దౌర్జన్యం చేయడానికి ఉన్న లైసెన్స్ పోద్దని యేసయ్యని కుట్ర పన్ని యోధాగాడికి అంటే అనకూడదేమో, యోధాకు ఆశ చూపించి 8 నాణాలు 30, కొంతమంది 33 అంటున్నారు, కొన్ని చోట్ల అడిగితే కొంతమంది 30 అంటున్నారు. అయ్యా 32 ఎంత అయితే అన్ని మరి కరెక్ట్ బైబిల్లోనే ఉంది సంఖ్య తెలుసుకున్నాం. అన్ని నాణ్యాలకు అతను నమ్ముకున్నాడు, యేసయ్య నమ్ముకున్నాడు. యేసయ్యకి వెలగట్టగలమా? ఆయన రక్తము అమూల్యమైనది. ప్రతి పాపమును పరిహారం చేసేది, ప్రతి రోగమును బాగు చేసేది, ప్రతి హృదయంలో ఉన్న ఆశను ఆకాంక్షను నెరవేర్చేది. ఆయన యొక్క వాక్యము సజీవమైనది, శక్తి కలిగింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఇవన్నీ తీసి చదివే అంత సమయం లేదు. తీసినా కూడా మీరు పేపర్ మృదుగా నునుపుగా ఉంటుంది, చిన్నగా ఉంటాయి, బాగా తిన్గా ఉంటాయి. అవి తీయబోయేసరికి చెప్పడం కూడా అయిపోతుంది. ఎలాగనగా దేవుని యొక్క వాక్యము సజీవమై చూడండి, ఈలోపు తీయండి. నేను చెప్పేది తప్పు ఉంటే మరి సరి చేయండి. ఎలాగనగా దేవుని వాక్యము, మనుషులు మాత్రం మనం నమ్మితే మోసపోతాం. స్వార్థపరులు, దౌర్జన్యకారులు, లోకంలో ఫిలాసఫర్స్ అని వేదాంతులు, మత నాయకులు, రాజకీయ నాయకులు, వీళ్ళ మాటలు మనం అంటే కూడా జీవం కలిగిన యేసయ్య మాటల్లో సాక్ష్యం ఉన్నది, యేసయ్య మాటల్లో శక్తి ఉన్నది. ఆయన ఈ లోకంలో అధికారం ఒకరి చేతిలో నుంచి ఇంకో చేతిలో పెడతారు. ఆయనే ప్రభుత్వాలను మారుస్తారు, ప్రజలను మారుస్తారు.
ఎప్పటికప్పుడు సీటు తిరిగేస్తూ ఉంటాడు ఆయన. మనుషులు మోసపోకుండా సత్యాన్ని తెలుసుకొని సాగిపోవాలి. అయితే దేవుడు వారిని ద్వేషిస్తున్నాడంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి నీ పని అయిపోయింది, నువ్వు కొన్నాళ్ళు ఆగవా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అంటారు. మనము వేసే మాటలు నమ్మితే సత్యాన్ని ప్రేమిస్తాం. ఆయన చెప్తూ ఉన్నారండి. నేను చెప్పాను ఇందాక 1:18 చదవమంటే ఎవరు లీలా చదవాలి. ప్రకటన 1:18 చదవాలి. ఇప్పుడు ఇది కూడా ఎవరు లీలా చదవాలి. 4:12 ఎఫ్బీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు పరిశోధించుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్పండి. కళ్ళొసుకొని నిద్రపోవద్దు. మీరు తర్వాత ఇక్కడ ప్రార్థన అయినప్పుడు మీకు ఇష్టమైన సేపు పడుకోండి. అవసరమైతే ఒక అర్ధగంట ఎక్కువసేపు పడుకోండి. ఈ దేవుడి కొరకు కేటాయించిన సమయం మేము కూడా రోజు రాము. ఈ సమయం దేవుడు ఇచ్చాడని పిల్లరా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు మీద మీ ముఖాలను చూడటానికి, నేనేతో ప్రార్థన చేయడానికి, మీ సంతోషంలో మేము పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అదేమో ఏప్రిల్ 4:12. మరి ప్రకటన 1:18 చెప్పాను కదా. ఇందా చదివారు కానీ, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, చనిపోయాను కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టాను కానీ తిరిగి లేచాను. నేను ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడిగా ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. హల్లెలూయా. నీ దౌర్భాగ్య స్థితిని మార్చడానికి సంవత్సరాలక్కర్లా యేసయ్యకి హల్లెలూయా చెబుదాం. నీ దుఃఖాన్ని, నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయడానికి కృప కలిగిన యేసయ్య నీ దగ్గరకు రావటానికి నువ్వేం చేయాలా? అయ్యా, నేను నీకోసమే కనిపెట్టుకుని ఉన్నానయ్యా, నా వైపు చూడే యేసయ్య. ఆమె రక్త స్రావ రోగం కలిగిన ఆ స్త్రీ 12 సంవత్సరాలు ప్రతిరోజు వేదన అనుభవించింది. రక్తస్రావం అవుతా ఉన్నది. భూమి మీద ఉన్న ఆస్తి పాస్తులన్నీ అమ్ముకుంది. భర్త అంటాడు, ఏంటి ఎట్లా బ్రతుకున్నావు, నా కాడికి తేడా ఉన్నాయి డబ్బులు. అరే ఏ పూటన్నా నువ్వు కనుమూస్తే మళ్ళీ నేను బాధపడే పని లేకుండా ఉంటుందని అనుకుని ఉంటాడా? అనుకోడా? డబ్బులు లేవు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. ఎండ భూమి అంతా అమ్మేశారు. ఆమెకి యేసయ్యను గురించి విన్నది. హల్లెలూయా చెబుతాం. యేసయ్యను గురించి వింటే చాలు. యేసయ్యను గురించి ఆయనను కంటే చాలంటే చూస్తే చాలు. హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే చాలు. ఆయన మార్గమును వెతుక్కుంటూ వెళితే ఆయనే మనకు ఎదురుగా వస్తారండి. హల్లెలూయా. వెళ్ళేసరికి ఏ లాభం లేదు, ఎన్నో మంది బాగుపడుతున్నారంట. నేను వెనకాడి టైం వేస్ట్ చేసుకునే కంటే నా పని అయిపోయింది, ఒంట్లో నీరసం వచ్చింది, ఇక నేను బతికే రోజు కాదు, ఇదే ఆఖరి రోజు అనుకుంది. యేసయ్య అక్కడ ఉన్నారు, మంచి ఆడవాళ్ళు ఉన్నారు, జనాలు పడుతున్నారు. ఏమో సైలెంట్గా పోయి పట్టుకుందాం ఒక అంచు, అంగి అంచు వస్త్రాన్ని పట్టుకుందామని వెళ్ళి పట్టుకునేసరి అదే గడిలో ఆమెస్రావం ఆగిపోయింది. హల్లెలూయా. 38 సంవత్సరాలుగా సిలోయమనే కోనేటి వద్ద 24 గంటల్లో ఒకే ఒక్క పర్యాయం నీటి కదిలించడానికి దేవదూతలు వస్తున్నారంట. వేలాది లక్షలాది మంది కాచుకొని కూర్చుంటున్నారు. ఒక వృద్ధుడు, పేదవాడు, చేత లేని కానివాడు, ఎవరో చేయతను ఇవ్వనివాడు, అయ్యా కదిలించినప్పుడు నేను ఇల్లందరూ దిగటానికి నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు కూడా లేరయ్యా అంటే, ఇంకెవరో ఎందుకయ్యా, నేనే వచ్చానుగా. హల్లెలూయా. నీ పొరపెత్తుకొని నువ్వు నాడు వెళ్ళిపో మీ ఇంటికి. హల్లెలూయా. పేతురు, యోహాన్లు శృంగారమనబడే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు అదే తప్పు జరుగుతుంది. ఆ కుంటివాడు అంటున్నాడు, అయ్యా
ఇది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ వస్తుంటారు కదా, తెల్ల వస్త్రాలు వేసుకొని. వీళ్ళని చూసి మా డబ్బులు ఎత్తారేమని అనుకున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, వెండి బంగారములు మా యొక్క లేవు, వాటితో నీకు పని లేదురా బాబు. వెండి ఉంటే కరగబోసుకొని తింటావా అని ఆకలి తీరుద్దా? వాళ్ళు అమ్ముకుంటే 10 రూపాయలు ఇస్తే నీ 10 రూపాయలతో నీ ప్రాణం ఏమైనా విమోచించబడుద్దా? నీ కుటుంబం ఏమైనా పోషించబడుద్దా? నేనే జీవపు రొట్టెని, హల్లెలూయా. జీవాహారం నేనే, జీవ జ్వరం నేనే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, హల్లెలూయా. మార్గమును సత్యమును జీవమును నేనే. నా ద్వారా తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, వెళ్ళి నువ్వు బాగుపడలేవు, నీకు సంతోషం ఉందా? మరి ఏమేస్తావు అయ్యారు? మరి ఏమిస్తారండి అయ్యా? టైం ఉందా? వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నా. నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడుము. ఏమైందమ్మా అప్పుడు? కుంటోడు లేచాడు. అమ్మ, నేనేనా లేచింది? నేనేనా నాయన ఈ కాళ్ళు? నేనేనా ఈ అడుగులు వేసేది? జాగ్రత్తగా మొదలుపెట్టాడు. గంతుని, అయ్యా మీకు వందనాలు అయ్యారు, అయ్యా వందనాలు. దేవుణ్ణి వెంబడించరా బాబు. దయ్యాలు పట్టి సేన అనే దయ్యం పట్టి ఒకడు ఆ దేశంలో సమాధుల్లోనే ఉంటున్నాడు. శరీరంలో రాళ్లతో కొట్టుకోవటం, రక్కపోవటం, రక్తం చూస్తే భయంతో ఉందన్నమాట. యేసయ్య ఆ గురికి యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, కరుణించాడు, సాతాన్ని వెళ్ళగొట్టాడు. మనం బాగు చేసినప్పుడు, అయ్యా నీ ఎమ్మడబడి నేను వస్తాను, నువ్వు ఎక్కడికి పోయి కాడికి వస్తాను. లేదు బాబు లేదు, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. హల్లెలూయా. నీ ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి యేసయ్య నన్ను బాగు చేశాడు సాక్ష్యం చెప్పు. నేనే జీవాధిపతినని చెప్పు. నువ్వు నన్ను ఎదుర్కొన్నావని చెప్పు. నేను నిన్ను బాగు చేశాను, నీకు మంచి స్వస్థత కలిగిన మనసునిచ్చానని చెప్పు. నీ వస్త్రాలన్నీ పోగొట్టుకుని నువ్వు దిగబడిగా తిరుగుతున్నప్పుడు, గాయములు చేసుకున్నప్పుడు అన్ని పసిపెట్టబెట్టి దేహం నీకు కలుగజేసి, నీవు పైన వస్త్రం వేసుకోవడానికి సిగ్గు, బిడియము, మానవత్వము, మంచితనము, సహజసిద్ధమైన స్వభావం నీకు కలుగు చేసిన వాడిని నేనేనని సకల లోకంలోని ప్రజలకు సాక్ష్యం చెప్పమన్నాడు. హల్లెలూయా. చెప్తున్నాము మనం. అయ్యగారు దేవుడు నాకు మేలు చేశాడు, అయ్యగారు చెవిలో చెప్తున్నారు. హల్లెలూయా. యేసయ్య నీకు మేలు చేస్తే కనపడ్డ ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. సాక్ష్యమిచ్చేదా నేనను దినం మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. పల్లెటూళ్ళ ప్రజల రక్షణ భారమున పైన గల. నువ్వు ఒక్కడో రక్షణ పొంది, నువ్వు ఒక్కడానికి వేలు పొందితే సరిపోయింది. ఎంతో మంది కన్నీటితో, ఎంతో మందికి సత్యం ఆ రుచి చూడు ఎరగలే. నీవు తెలుసుకున్న సాక్ష్యం, నీవు ఎరిగిన సాక్ష్యం, నీకు అర్థమైన విషయం, యేసయ్యతో నీకున్న అనుభవము, ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన, నీ అక్కర చూసి ఆయన తీర్చిన విధానం సాక్ష్యం రూపంలో నీవు చెప్పాలి. వెళ్ళిన ప్రతి ప్రదేశంలో యేసయ్యను మహిమపరచాలి. ఆ విధంగా చేయడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేను చెప్పదలుచుకున్న మాట ఒకటి మీకు జ్ఞాపకం చేసి మీకు ఇస్తాను. అయ్యగారు నీకు అవలేదా ఛాన్స్ ఏం మాట్లాడారంటే, ఎందుకు అవుద్ది ఇదేమైనా తెగిపోయే కథ, అంతులేని కథ అని వచ్చింది ఒక సినిమా. లేవా? ఉన్నాయి అంతులే. అది కాదండి అంతులేని కథ. యేసయ్య అంతులేని ప్రేమ కథ. ఈ కథ, ఈ సత్యస్తు వార్తను ప్రకటించాలి. 24 గంటలు కూడా నేను యేసయ్య, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, హై బీపీ 195/200 ఉంటుంది, వాళ్ళ కింద అయిపోతుంది ఒక్కొక్కసారి. అయినా దేవునికి స్తోత్రం, నన్ను రక్షించారు. నేను నా భార్య పుష్పకుమారి
మేము అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద చర్చి వారు మమ్మల్ని ఆహ్వానించారు. చాలా పెద్ద చర్చి అది. ఆ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అంబులెన్స్ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోతే మేము కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ గారికి భయం వేసింది. అలా రేటింగ్స్ పడిపోతాయంట. ఎంత గొప్ప డాక్టర్ అయినా ఒక పేషెంట్ వచ్చి ఆయన చూసిన వెంటనే అది చచ్చిపోయాడు అనుకోండి, ఆ పేషెంట్ చనిపోయాడు అనుకోండి, ఆయనకు వచ్చే ఆ రేటింగ్ స్టార్స్ ఉంటాయి, తగ్గిపోతాయి. నేను భయపడి 15 నిమిషాలు వెయిటింగ్ చేయనని అక్కడ ఉన్న నర్సెస్కి చెప్తాను. ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మీకు అని అంటే, మేము మానే ఉన్నాం, మామూలుగా ఉన్నాం. మరి డాక్టర్ గారు చూస్తారా? చూస్తామని. ఆయన చూసేసరికి షాక్ అయిపోయింది. 10 లక్షల మందిలో ఒకరికి ఉంటుంది. 8 భార్య భర్తలు, ఇద్దరికి ఏమున్నాయి కానీ ఏమోనండి. మరి ఏం కాదులే, మరి ఇండియా వాళ్ళకి రాసేనా అంటే, ఇండియా డాక్టర్స్ ఉన్నారు రాసేమా అన్నారు. ఏం మీరు డాక్టర్ కాదా అన్నారు. అది చాలా పెద్ద డాక్టర్ చాలా. మాకు ఇండియా వాళ్ళేది ప్రపంచం అంతా మాదైతే మా ఏసైది ఆయన యజమాని, సర్వలోకములకు ఆయన అధిపతి, యేసుక్రీస్తు సర్వలోకానికి రక్షకుడు. ఇప్పుడు దాకా మేము బ్రతుకున్నామంటే ఇక బ్రతికెత్తడా, ముందుకు నడిపించడా? ఇప్పుడు నాకు 66 ఏళ్ళు, నమ్మలేరు. 66 అంటే అదేదో పెద్ద ఏజ్ అని నేను చెప్పట్లా. కానీ 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఉన్నారు, 150 ఏళ్ళు బతికేవాళ్ళు ఉన్నారు. అక్కడ జపాన్లో ఉన్నారంటే ఎక్కడో తెలియదు. కానీ దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టింది 80 ఏళ్ళు, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మా నాన్నగారు 84 ఏళ్ళు, 85 ఏళ్ళు బతికారు. మా తాతగారు 85 ఏళ్ళు బతికారు. మా చిన్నాన్నగారు అంటే మామగారు అంటే మా చెల్లి వాళ్ళ నాన్నగారు, మా చిన్నాయన, ఆయనకి 84 ఏళ్ళు ఇప్పుడు. ఇలా ఎందుకు చెప్తున్నాను పిల్లరా? దేవుడు శక్తిమంతుడు, నీకు ఆయుష్కాలాన్ని పొడిగించగలడు. నీ జీవిత దినాల్ని తన శక్తితో నింపి తన కొరకు సాక్షిగా నిలబెట్టి నడిపించగలడు. కుంటివాడిని అయిపోయాను అనుకోండి, కాళ్ళు నా కాళ్ళను లేని కాళ్ళగా చేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి కాళ్ళగా చేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి మారింది. పర్వాలేదు, మనం చాలా కాలం అయింది ఈ పాటలు పాడి. ఇప్పుడంతా కొత్త పాటలు, దానికి తగ్గట్టు మన డ్యాన్సులు పిల్లలకి నేర్పడానికి వచ్చే పాటలు మనకి ముఖ్యం అయిపోయినాయి. పర్లేదు, పాత నేర్చుకోవాలా, పాత మార్గాన్ని మర్చిపోకూడదు. పురాతన కాలం నుండి తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న యేసయ్య మార్గాల్ని ఎన్నడూ పాతకెళ్ళని మార్గం అది. నక్క నడి సముద్రంలో మార్గం ఏర్పాటు చేసి యేసయ్య శక్తి కలిగిన నామంలో ఆయన కొరకు జీవించున్న మార్గం, సజీవమైన మార్గం మనకు కావాలి. అంత గొప్ప దేవుని రాత్రి ఇక నీది ఆఖరిదే, నీకు చెప్పేసి మళ్ళా మీకు ఓపుకోండి వినగలిగితే, దేవుడు కూడా నాకు అవకాశం ఇస్తే అప్పుడు నేను రాగలను. నేను రావాలన్నా రాలేను, వద్దన్నా ఆగను. మీరు కూడా ప్రార్థించండి. మీ పట్ల మా ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ప్రజలకు ప్రేమించి వాక్యం చెప్తే ఆ సత్యంలో వారు నిలవబడితేవారు గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తారండి. అది నా బాధ. 5వ అధ్యాయం ప్రకటన ఆఖరి నేను మాట్లాడి, హాయిగారు ఎప్పుడు అయిపోయింది అంటారు ఆయన చూస్తున్నారు నాకు తెలుసు. కానీ నేను 5వ అధ్యాయం కొద్దిగా ఓపెన్ చేశాయా యేసుబాబు గారు, పాస్టర్ గారు అక్కడ ఉన్న ఆయా. నీ పేరేంటాను కుమార్, నాన్న కుమార్, నువ్వు లైటింగ్ 5వ అధ్యాయం ప్రకటన నిదానం చదువాయా. పాస్టర్ గారు ఎందుకు 10 పెట్టాలి? 5 లేదు, చూస్తాను మొదటి. సరే మైక్ లేదు. ఆగండి. మరియు వెలుపటను లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనం యందు ఆసీనుడే ఉన్నవాడిని కుడి చేత సూచితిని. మరియు
దాని ముద్రలు తీసి ఉమ్, ఆ గ్రంథము ఉమ్. విప్పుటకు విప్పుటకు యోగ్యుడనై ఉండనని యోగ్యుడు ఎవడైనా ఉండనని బలిష్ఠుడనై ఒక ఒక దేవదూత బిగ్గరగా పరుచుపగా ప్రచురింపగా సూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము ఇప్పటికేను ఆ దేవుని ముద్రలు వేయబడిన రెండు వైపులు లోపల బయట రాయబడిన ఆ సజీవుడైన దేవుని మాటలు ఆ జీవవాక్యాన్ని గురించి ఉన్నట్టు చెప్పగలిగే వ్యక్తి ఒక్కడు అక్కడ లేడు. మహాబలిష్ఠుడైన ఒక దేవదూత ప్రకటన చేశాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరంటండి. బాధాకరం, ఆశ్చర్యకరం కదా నాయన. ఇప్పుటికైనను చూచుటకైనను దాని విప్పుటకైనను దాన్ని చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఏమి లేదంట, శక్తి లేకపోయాను. ఓపిక లేవు. ఆ గ్రంథము ఇప్పటికైనను చూచుటకైనను యోగ్యుడైన యోగుడైనవాడు కనబడినందున నేను బహుగా ఏర్పడుతుండగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము పెద్దలలో ఒక్కడంట, ఒక ఆయనంట, ఇదిగో ఏడవబోకు నాయనా, ఏడవబోకు. దావీదుకు చిగురైన దావీదుకు చిగురుగా ఉన్న యోధా గోత్రపు సింహము అయిన యేసు ప్రభు 7 ముద్రలను తీసి 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పిన. అదనమాట, జయము పొందిన వాడే వాటిని విప్పగలడు, వాటిని చూడగలడు, వాటిని ప్రచురం చేయగలడు, వాటిని ప్రజలకు ఉపయోగించగలడు. యేసయ్యకు ఒక్కడికి సాధ్యం. ఏడుస్తా ఉన్నాడంటే ఈ ప్రకటన గ్రంథాన్ని చూసి రాసినటువంటి పరమార్థ జ్ఞాని అయిన యోహాను. చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల. యేసయ్య ఎవరండి? మోసితివా ఒక పాపం యేసు అని గొర్రె పిల్ల, మోసితివా నీ రక్తము దోషిలోకి పాపులకై, పాపులమైన మన కొరకు గొర్రెపిల్లగా ఆయన అవతరించి వధించబడి తన రక్తాన్ని చిందించాడు. ఆయనే యోగ్యుడు. హల్లెలూయా. చదివే. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను నుండెను. 7 కొమ్ములు 7 కన్నులు అంటే కొమ్ము దేనికి గుర్తో తెలుసా అండి? బలానికి, అధికారానికి, ఆధిపత్యానికి, పోరాట పటిమకు గుర్తు. హల్లెలూయా. యేసయ్య 7 అంతలు శక్తిమంతుడు. ఈ భూమి మీద ఎవడు లేడు. చదవండి. ఆ కన్నులు భూమి మీద ఎంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు భూమంతటి మీద పంపబడిన 7 ఖండాలు ఉన్నాయి. పంచఖండాలు అని మనవాళ్ళు అంటారు. మన తెలియని ఖండాలు కూడా కొన్ని ఇటీవల కాలంలోనే శాస్త్రజ్ఞులు వాటిని ప్రచురించారు. చదవండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను లోప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. హల్లెలూయా. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మన ప్రార్థన మనం అపవిత్రులుగా ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకొని పరిశుద్ధులమై మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాం. శాపాన్ని పోగొట్టుకున్నాం. యేసయ్య కృపను బట్టి బ్రతుకుతున్నాం. ఇక ఈ చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్తాము? మరణానుభవం మనకి ఇక లేదు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళిపో, ఆయనతో యుగ యుగాలు జీవిస్తాం. బంగారపు వీధుల్లో తిరుగుతాం. ఇక్కడ చిన్న పోగు కూడా లేదు. ఉంటే కూడా దీన్ని చంపేస్తారు. ఇది రాకుతో కూడా మానవులు ఎంత నీచంగా తయారయ్యారు. వృద్ధురాలని చూడకుండా ఒక ఆమె చేతికి మురుగులు ఉన్నాయి. బంగారు కొడుకు ఎక్కడ అమెరికాలో దూరంలో పక్కదే ఉంటుంది. ఆమె అన్ని చేసుకోవటం ముంగే ఉండాలి అది కనిపెట్టాడు బాగా.
వాడు సూట్ కేసు చిన్న బ్రీఫ్ ఉంటుంది కదా, బ్రీఫ్ కేసులో కత్తులు కటాలు తీసుకొని వచ్చి మామగారు మంచినీళ్ళు ఇచ్చారా అంటే రానా అయినా తాగుదు కదా అని ఊదాడుతుండేది. కొంచెం దయగలిసి బుడదల్లోనే తీసి లోపల రానని కూర్చొని తాగు మంచినీళ్ళు బిడ్డ ఆమె నాటి ఓనిచ్చి తలపేసి గొంతు మీద చంపేసి ఆమెకి చెవులకు ఉన్నాయంట, చేతులకు మురుపులు ఉన్నాయంట, బంగారు సీతికాలు సీతుడే రావట్లేదు. వాడు ఏం చేశాడు క్రూరుడు, నరికి తర్వాత అందులో పెట్టేసుకొని ఏది చేతిని మురుకుల్ని తీసుకొని దొరుకుతారుగా దొంగలు దొరకరా దొరికాడు. ప్రియమంటే లోకం హేయమని క్రూరమైనది, శిక్ష విధికి సిద్ధపడుతున్నది లోకం. లోకం అంటే మట్టిని ఆ దేవుడు శిక్షించేది. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. ఈ దేశం మీద శిక్ష వస్తున్నది ఎవరి మీదకి వచ్చినట్టు? చెట్లు చేమల మీద కాదండి, మనుషుల మీదకి వస్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడని లోకంలో చెట్లు చేమల్ని కుక్కల్ని ఈ పిల్లుల్ని వీటిని కాదు, మనుషుల్ని తన కుమారుడు పోలికలో తన పోలికలో నిర్మించిన మనుషులని ప్రేమించాడు. ఆ మనుషుల కొరకు తన ప్రాణం పెట్టాలి కుమారుడు పట్ల. ఆ కుమారుడు వచ్చి ఎవరి వల్ల కార్య పని చేసి అసలు వాళ్ళని ఎవరైనా క్షమించగలరా? మనం చేసిన నీచమైన పనులు, మన తలంపులు, మన ఆలోచనలు మనకే అసహ్యం పడతాయి. మన తలంపు ఆలోచన చేస్తే నా మటుకు నాకు అసహ్యం పడుతున్నాయి. నేను ఇట్లాంటి వాడిని ఒకప్పుడు ఇట్లా ఆలోచించాను, ఈ పిచ్చి పనులు చేశాను, నేను తగ్గినాను. ఇప్పుడు కూడా మన మనుషులు, కానీ దేవుడు నన్ను మార్చినందువల్ల, తలంపుడు ఆలోచనని దేవుడు మార్చినందువల్ల, నూతన స్వభావం మన కలుగు చేసినందువల్ల, నీతిమంతుడైన యేసుని వెంబడిస్తున్నటువంటి అనుభవాన్ని బట్టి ఆయనలో సాగిపోతాం. అతి గొప్ప కృప యేసై. ఆయన మించిన వాడు లేడు, ఆయన తప్ప రక్షకుడు లేడు. ఆయన తన ప్రాణం పెట్టాడు. మన ప్రార్థనలన్నీ ఆయన వింటాడు, జవాబిస్తాడు. నమ్మదగిన వాడు. కుక్కతో పట్టుకొని వాదాలు ఏడలేనని అంటారు మాట, కానీ యేసయ్యని నమ్ముకుంటే ఈ అద్దరికి చేరుస్తాడు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మన నడిపిస్తాడు. మరణము చివరి దాకా తీసుకొని వెళ్ళి కృప చూపించి ఆలోచన తండ్రి ఎదుగు మనం నిలవబెట్టి నిందారహితులుగా చేస్తాడు. నీతిమంతులుగా తీర్చాడు. జీవగ్రంథంలో మన పేర్లు రాశాడు. ఆయన నామంలో ఏది అడిగినా ఇస్తాడు, కానీ విశ్వాసం కలిగి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వగలడు, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వగలడు. మరి మంచి అవసరతలన్నీ తీరుస్తాడు, మంచి అవకాశాలు ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు అడిగితే దేవా నాకు జ్ఞానం ఇవ్వంటే జ్ఞానం ఇచ్చేస్తాడు. అన్ని అడగాలి, ఆయన దగ్గర నుంచి పొందాలి. ఈ విధమైన శక్తిమంతుడైన యేసయ్యను ఈ రక్షకుడిగా మీరు కలిగి ఉన్నారా? నేను అడుగుతున్నాను. అవునండి, యేసయ్య నాకు కావాలి, నేను నమ్ముకున్నాను. ఆయన మీదే నా విశ్వాసం, వేరే నమ్మకం లేదండి అని అన్నవారు దయచేసి కళ్ళు మూసుకోండి. కాదు, నేను అడుగుతున్న 1-2 ప్రశ్నలకు జవాబులు చెప్పి నేను చేసి చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్యక్తిగతంగా భౌతికంగా శారీరరీతిగా ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు పంపించాడు. నేను రావాలంటే రాలేను, నా వల్ల కాదు. ఆయనే తన శక్తిని బట్టి ఈ రాత్రి వేళ ఈ వర్తమానం నా ద్వారా మీ అందరికీ పంపించారు. ఈ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యేసయ్యను రక్షకుడిగా చేర్చుకుంటే మనం రక్షించబడతాం. యేసయ్య నాకు వదిలే, ఈ లోకం నాది, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే అది సాతానుగాడు నిన్ను మోసం చేస్తున్నాడు. యేసు ప్రభువుని నీవు నోటితో ఒప్పుకొని దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మృతులలో నుండి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి లేపాడని, ఆయన చిందించిన రక్తం ద్వారా తప్ప రక్షణ లేదని, నీతి కలగదని, పరలోక రాజ్యానికి ప్రవేశం లేదని ఎవరైతే తెలుసుకుని అయ్యా యేసు నాకు కావాలి, యేసయ్యే నాకు కావాలి, ఆయన రక్షణ నేను పొందాలి, ఆయన్నే నేను నమ్ముకున్నాను, ఆయనే నా రక్షకుడు, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యము లేదు, స్వస్థత లేదు, విడుదల లేదు, విమోచన లేదు. అయ్యా మీరు దైవజనులుగా మీకు తెలిసిన కాడికి మీరు చెప్పారు, మాకు చేతనైన కాడికి మేము విన్నాం,
ఒక తీర్మానం తీసుకొని వెళ్ళాలి మనం. అవును, మరి ఈ వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడు, యేసయ్య నీలో జీవించాలని ఇష్టపడుతున్నా, నీలోనికి రావాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను మనందరినీ తన పోలికలోకి మార్చాలని, శక్తి కలిగిన వారిగా చేసి, బలశాలుగా చేసి నిలవబెట్టాలని, మన బలహీనతలన్నీ తొలగించి ప్రభువు తన సాక్షులుగా నిలవబెట్టి ఈ లోకంలో జీవించినంత కాలం తన మహిమ కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు వాడుకోబడాలని, దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే, ఈ పాపం క్షమాపణ పొందాలని, రక్షణలో స్థిరపడాలని, ప్రభువు కొరకు జీవించాలని ఆశ నీకున్నట్లయితే, ఈ సహోదరి సహోదరులారా, అందరూ కళ్ళు మూసుకొని ఉండాలి. ఎవరు అటు ఇటు చూడవద్దండి, ఒకరినొకరు కురుపుకోరుకోవద్దు. మీ అంతటి మీరే తీర్మానం తీసుకోవాలి. యేసయ్య నాకు కావాలి అయ్య గారు, దైవజనుడా ధీరయ్య గారు, నీ యేసు ప్రభువారిని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానయ్యా. ఆయన రక్షణే నాకు కావాలి, ఆయన బహుమానమే నాకు కావాలి, నేను ఆయన బిడ్డగా జీవించాలి, ఇదే నా తీర్మానం, ఇదే నా ఆశ అని మీకు హృదయపూర్వకంగా ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మీకు మంచి తలంపు కలుగజేసి వెంటనే ఈ కుడి హస్తాన్ని యేసయ్యకు చూపించి, అయ్యా ఇదే నా కోరిక, ఇదే నా కోరిక, ఇదే నా ఆశ అని వెంటనే యేసయ్య కొరకు ఇదే నా ఆశ, ఇదే నా కోరిక. ఇది ఇక్కడ ఉన్నారు దేవుడు, ఇది ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని బట్టి పరలోక రాజ్యములో ప్రభు సంతోషపడుతూ ఉన్నాడు. ఈ బిడ్డలను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. వీరి కొరకు ఆయన దాచిన నిధులు తెరవాలని, రహస్యంలో దాచబడిన మరుగైన నిధులు మీకు ఆయన అనుగ్రహించాలని, జీవితంలో మీరు ఎదుర్కొనుచున్న చేదు అనుభవాలు తొలగించి మధురమైన జీవితం మీకు ఇవ్వాలని, గృహం లేదని మీరు బాగా చింతపడుతుంటే మీకు కొరకు ఆయన ఏర్పాట్లు చేసి, ఇదే కాదు భూమి మీద పరలోక రాజ్యంలో గొప్ప సుందరమైన నివాసాలు మీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను బిడ్డ అని ఆయన చెబుతున్నాడు. భూమి మీద మనం జీవించే దినాలు చాలా స్వల్పకాలమే. అంటే 100 ఏళ్ళు కూడా దేవుని దృష్టిలో రెప్పపాటే, 1000 ఏళ్ళు కూడా రెప్పపాటే. ఎన్నేళ్ళు బ్రతికినా ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య నాకు కావాలండి. యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న యేసయ్య, ఆయన ప్రేమ మారదు, ఆయన కృప ఎన్నటికీ తొలగిపోదు. ఆయన ఇచ్చిన రక్షణ ఎవరూ తీసుకోలేరు. అది ఉచితమైన బహుమానము, అది నీతితో ఆయన ఇచ్చిన ప్రేమతో కూడిన బహుమానం. అది నాకు కావాలని మీరు హృదయపూర్వకంగా చేసుకున్నారు కనుక, యేసయ్యను మీ హృదయంలో చేర్చుకున్నారు కనుక మిమ్మల్ని అభినందిస్తూ ఈ ప్రార్థన నాతో చెప్పాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దయచేసి కొంచెం పైకి మోకాళ్ళు కలిగితే మోకాళ్ళు నుండి ఈ మాట చెప్పండి. కృప కలిగిన యేసయ్య, నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నువ్వే రక్షకుడవు, పాపరహితుడవు. నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానించుకుంటున్నాను. నీవు కావాలని నా ఆత్మ కోరుకుంటున్నదయ్యా. నా సమస్త శ్రమల్లో నుంచి విడుదలిచ్చి, రోగబాధల్లో నుంచి విడుదలనిచ్చి, లోకంలోనే జీవించినంత కాలము నీ సాక్షిగా జీవించడానికి శక్తినిచ్చి, నీ ఆత్మ అభిషేకంతో నన్ను భూమి మీద నీ బిడ్డగా వాడుకొని పరలోక రాజ్యం వచ్చే వరకు నీ పనిలో నేను ఉండడానికి నాకు సహాయం చేయి. నిన్నే నమ్ముతున్నాను. నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు, నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హృదయపూర్వకంగా మీరు చేసిన ఈ ప్రార్థనను నేనేదో లెక్క కోసమో, ఎవరినో మెప్పించడం కోసమో, ఎవరినో వేరే విధంగా ఏదో వేలు పెట్టి చూపి తిరస్కరించడం కోసం కాదు ప్రియులారా. మీరు ఈ మాటలు విన్నారు, మీరు హృదయపూర్వకంగా మీ తీర్మానం మీరు చేశారు. మీరు చేసిన ప్రార్థన పరలోకంలో వినబడిందండి. మనుషుల దగ్గర వినపడనక్కర్లేదు, పరలోకంలో ప్రభు విన్నారు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి నా మాటలు విని ఓపికతో కింద కూర్చున్నారు. ఇక మీద దేవుడు